హాయ్ అండి, వెల్కమ్ టు మమ్మకారపు రుచులు. ఈరోజు మన రెసిపీ వచ్చేసి గోంగూర పులిహోర అండి. చెప్తుంటేనే నోరూరిపోతుంది కదండి. చాలా టేస్టీగా ఉంటుందండి. ఆంధ్ర మాతతో ఈరోజు పులిహోర చేసుకున్నామండి మనము. ఆంధ్ర మాత అంటే మన ఆస్తితో సమానం అండి. అందులేంది పెద్దల మాట అన్నారు కదండి. దీనికోసం నేను ఒక 2 కట్టలు గోంగూరని ఒలుచుకొని శుభ్రం చేసి కడిగి పక్కన పెట్టుకున్నానండి. తర్వాత కొంచెం చింతపండుని నానబెట్టి పక్కన పెట్టుకుందాము. తర్వాత బాండీలో 1 టీ స్పూన్ శనగపప్పు, 1 టీ స్పూన్ మినప్పప్పు, 1/2 టీ స్పూన్ మిరియాలు, 1 టీ స్పూన్ జీలకర్ర, ఒక 1/2 టీ స్పూన్ మెంతులు వేసుకున్నానండి. తర్వాత ఒక 7 ఎండుమిర్చి వేసి ఫస్ట్ ఇలా రోస్ట్ చేసుకోవాలండి. తర్వాత 1 టీ స్పూన్ అంతా ధనియాలు వేసుకోవాలి. ఇలా రోస్ట్ అయిన తర్వాత కొద్దిగా ఆయిల్ వేసి ఆయిల్లో కూడా రోస్ట్ చేసుకుందామండి. ఇలా రోస్ట్ అయిందని పక్కన పెట్టుకొని మిక్సీలో పట్టి పక్కన పెట్టుకుందాము. తర్వాత ఇంకొంచెం ఆయిల్ వేసుకొని గోంగూర అంతటిని వేసుకుందామండి. నీళ్ళు వేయకూడదు, తొందరగానే మెత్తపడిపోతుందండి ఆవిరికే. చూడండి, ఈ విధంగా జస్ట్ 1 నిమిషానికి ఈ విధంగా అయిపోతుంది. ఇప్పుడు మనం నానబెట్టుకుని చింతపండుని కొద్దిగా అండి 2 స్పూన్స్ అంతా చింతపండు గుజ్జుని వేసుకొని బాగా మెత్తగా ఉడికించుకుందామండి. ఈ విధంగా దీన్ని పక్కన పెట్టుకొని పేస్ట్ చేసి పక్కన పెట్టుకుందామండి అది కూడా. తర్వాత ఒక 4 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని 1/2 టీ స్పూన్ ఆవాలు, 1 టీ స్పూన్ శనగపప్పు, 1 టీ స్పూన్ మినప్పప్పు, పల్లీలండి మన ఇష్టము. కొన్ని ఎక్కువ వేసుకున్నా బాగుంటాయండి. తినేటప్పుడు పంట కింద తగిలితే చాలా బాగుంటాయి. ఇవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఒక 3 పచ్చిమిర్చి చీలికలు వేసాను. ఇదంతా బాగా ఫ్రై చేసుకున్నాక ఒక ఎండుమిర్చి వేసానండి. తర్వాత ఒక రెమ్మ కరివేపాకు, ఇదంతా ఫ్రై అయిన తర్వాత కొద్దిగా ఇంగువ వేసానండి, ఒక చిటికెడు ఇంగువ. తర్వాత ఒక 1/2 టీ స్పూన్ అంతా పసుపు. ఇదంతా కలుపుకున్న తర్వాత మన గోంగూర పేస్ట్ ఉంది కదండి, పేస్ట్ అయినా వేయచ్చు, లేదంటే ఈ టైంలో గోంగూరను అలాగైనా వేసి ఉడికించుకోవచ్చండి. తర్వాత ఒక 1/2 టీ స్పూన్ అంతా సాల్ట్ వేసుకొని బాగా మిక్స్ చేసుకుందాము. ఇది ఇప్పుడు ఇట్లా 1/2 కేజీ రైస్ తీసుకున్నానండి నేను ఉడికించి. ఇప్పుడు పొడి ఈ పేస్ట్ అంతా వేసి బాగా కలుపుకుందామండి, రైస్కి పట్టే విధంగా ఇలా కొద్దిగా అనేసి తర్వాత చేతితో బాగా కలుపుదామండి. బాగా మిక్స్ అవుతుంది. చూడండి, మిక్సీస్కి ఇలా విధంగా ఏందండి, చాలా టేస్టీగా కూడా ఉందండి. ఎంతో మంచి పోషక విలువలు ఉన్నాయండి. ఇది లంచ్ బాక్స్ కూడా ఈజీగా చేసుకోవచ్చు. అంతేనండి, గోంగూర పులిహోర రెడీ అయిపోయింది. వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్